హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు బగారా రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక సిల్వర్ గిన్నె పెట్టుకోండి. సిల్వర్ గిన్నె పెట్టుకున్న తర్వాత అది బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఓ 2 ఉల్లిపాయ ముక్కలు నిలువుగా కోసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నిలువుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆయిల్లో. నేను 2 గ్లాసులకు సరిపడా రైస్ తీసుకున్నాను. దానికి సరిపడా వాటర్ క్వాంటిటీ 2 గ్లాసుల రైస్‌కి 4 గ్లాసులు ఇంకా ఒక పావు గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే మాకు పాత బియ్యం కాబట్టి కొద్దిగా వాటర్ పడుతుంది. ఇలా ఉల్లిగడ్డలు ఎర్రగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోకపోతే అడుగంటేస్తుంది. అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకోవాలి. తర్వాత అందులోకి నిలువుగా కోసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఒక 6, 7 వేసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొన్ని వేసుకోవచ్చు. అవి కొద్దిగా బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఓ 2 టమాటా పండ్లు చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలి. అంతా మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చి కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. మంట మాత్రం తగ్గించొద్దండి. హై ఫ్లేమ్‌లోనే చేసుకోండి. మళ్ళొకసారి అంతా కలుపుకోండి. ఇప్పుడు నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఎక్స్‌ట్రాగా పావు గ్లాస్ పోసాను. అదే బియ్యం కొత్తవైతే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు సరిపోతాయి. రుచికి సరిపడా ఉప్పు. ఒకసారి మళ్ళంతా ఇలా నీట్‌గా కలుపుకోండి. అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి.
తర్వాత మూత పెట్టేసేయండి ఇంకా. ఇలా ఎసురు రావాలి. ఇలా ఎసురు బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇలా ఎసురులో బియ్యం మొత్తం వేసేసేయండి. వాటర్ అనేది లేకుండా వట్టి బియ్యం మాత్రమే వేసేసేయండి. వట్టిగా నానబెట్టుకున్న బియ్యం మాత్రమే వేయండి. ఆల్రెడీ కొద్దిగా ఎక్స్ట్రాగా వాటర్ వేసాం కాబట్టి అవి సరిపోతాయి. మళ్ళీ మీరు వాటర్ కొద్దిగా ఎక్కువ పడ్డా, బియ్యంలో వాటర్ కొద్దిగా ఎక్కువ పడ్డా అన్నం మెత్తగా అవుతుంది. ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఒకసారి మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత మొత్తం మూయకండి, కొద్దిగా ఓపెన్‌లో పెట్టుకోండి. ఇప్పుడు 30% ఉడికిందండి. ఇంకా ఇంకా ఉడకాలండి. ఇంకా ఉడకాలి. ఇంకొక 10 మినిట్స్ పడుతుంది. ఈ వాటర్ మొత్తం పోవాలి. మళ్ళీ మూత పూర్తిగా వేయకుండా అలాగే పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు 70% ఉడికిపోయిందండి. ఇంకొక 30% ఉడికితే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి. ఇప్పుడు పూర్తిగా మూత పెట్టేసేయండి. ఎందుకంటే వాటర్ ఏం లేదు కాబట్టి ఇప్పుడు పూర్తిగా మూత పెట్టేసి మంట చిన్నగా పెట్టేసి సిమ్‌లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పడుతుంది ఉడికించుకోండి. ఇలా ఓపెన్ చేసి చూస్తే అంతా మొత్తం వాటర్ అంతా పోయి ఇట్లా రైస్ పొడి పొడిగా తయారవుతుంది. అంతేనండి, బగారా రైస్ రెడీ. ఇలా చేసుకోండి ఇంట్లో, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బగారా రైస్ మటన్‌లో కానీ, చికెన్‌లో కానీ, ఎగ్ కర్రీలో కానీ, ఆలు కర్రీలో కానీ చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి.